హలో ట్రావెల్స్ అండ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు పిహెచ్ వ్లాగ్స్. మనం ఈరోజు అయితే ఇక కాలేజ్కి అయితే వెళ్తున్నాం అనమాట. కాలేజ్కి ఎందుకంటే మన కాలేజ్లో ఈరోజు సిగ్నేచర్ డే ఉందన్నమాట. ఇక అయిపోయింది, ఫైనల్గా 4 years అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఈ సిగ్నేచర్ డే అయిపోయినంటే ఇక అయిపోయినట్టు. ఇక మన కాలేజ్ తోటి మనకేం సంబంధం ఉండదు. డైరెక్ట్ ఇక ఫైనల్ ఎగ్జామ్ రాసేసి నెక్స్ట్ ఎందుకు ప్లాన్ తర్వాత చూసుకుందాం. ఇక ఇప్పుడైతే మనం కాలేజ్కి అయితే పోవాలి. 11 o'clockకి సిగ్నేచర్ డే, అంటే ఇప్పుడు 10 అవుతుంది. ఇక 10కి అయితే ఇంట్లోకి నుంచి స్టార్ట్ అవుతున్నా. ఇక ఇప్పుడైతే ఈ నుంచి మనం కాలేజ్కి వెళ్ళే వరకు నేను మా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్లో కొన్ని మెమొరీస్ ఉన్నాయన్నమాట. ఆ మెమొరీస్ యాడ్ చేస్తాను అనమాట. ఇంకా చాలా ఉండే, ఆ కరెక్ట్ టైంలో మనం ఫోన్ తీయక అవన్నీ మెమొరీస్ అని పోయినాయి. ఉన్న మెమొరీస్ అన్నీ ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర కూడా కొన్ని అడిగి ఆ మెమొరీస్ అన్నీ ఇలా క్లిప్లో యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇదైతే ఇక మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది, కొంచెం మెమరీ ఉన్నట్టు ఉంటుంది కాబట్టి. ఇక ఇప్పుడైతే మనం ఫైనల్గా కాలేజ్కి పోయి సిగ్నేచర్ డే కంప్లీట్ చేసేసుకొని అయితే వస్తా. అంతలోపు నేను ప్రీవియస్ మా 3 years మెమరీస్ ఉంటాయి కదా, అవి చెక్ చేయండి. మేము ఎలా ఎంజాయ్ చేసాం, ఎంత కష్టపడ్డదాన్ని, ప్రతి ఒక్కటి అయితే. ఇక మీరు డైరెక్ట్గా నేను కాలేజ్కి వెళ్ళాక మా ఫ్రెండ్స్ తోటి అయితే వీడియో స్టార్ట్ చేస్తాను అనమాట. అప్పటివరకు మీరు ఎంజాయ్ దిస్, ఓకేనా? ఈ వీడియో మాత్రం మా బీటెక్ ఫ్రెండ్స్ కి అయితే డెడికేట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ బీటెక్ లైఫ్ లో చాలా ఎంజాయ్ చేసాం, అలాగే చాలా ట్రావెల్ కూడా చేసాం అనమాట. అందుకే ఈ వీడియో మొత్తం ఒక 3 years ఆఫ్ జర్నీని జస్ట్ ఒక 10 minutes లో వెళ్తున్నా. ప్రతి ఒక్క పార్ట్ ని మాత్రం చూడకుండా మర్చిపోద్దు. మెయిన్ గా మా బీటెక్ ఫ్రెండ్స్ మాత్రం చెప్తున్నా. మీరు కూడా మీ బీటెక్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేసి. నమాజ్ నయే మీరు ఏం టెస్ట్ వాడుతున్నారు? మీరు కోల్గేట్ వాడి జుమ్ అన్నట్టుంటే సెన్సిలర్ రికమెండ్ చేస్తాము. భయపడకూడదమ్మా. అటు చూడు, భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడకుండా ఎలా తింటున్నాడు. పుష్ప అంటే ఫేవరెట్ అనుకుంటున్నా. తోనేమైతుంది నాది చాలు నీకు సమాధానం చెప్తుంది. రిడాక్స్ అంటే ఏదో జాంబీస్ పడతాయి కార్ మీద. జాంబీస్ రే మురళి మేడం చెప్తాయి. ఈడోడ్రా బై రైల్వే స్టేషన్ లో అడక తినేటం లాగా.
अच्छा बच्चा हमारा बच्चा है, अच्छा बच्चा है, गली में रहता है यहीं जो। और तुम्हारी बहन से शादी करा सकते हैं इसको। किसकी बच्ची को? तुम्हारी बहन को। मैं మందికి రావాలి వచ్చేస్తాయి ఇప్పుడు అడగాడు నీది లేనే లేదు కదరా, నీకెందుకు రా వేస్ట్. మళ్ళీ అడగాంది అందుకొని ఎల్లో వచ్చింది, మాది బయట వచ్చినాయి. నోట్లేమో పెట్టిండే రీడు రేపు చేస్తున్నావు అమరా గట్లా చేస్తున్నావు. ఏసే ఏసే
ఈమెనే దొంగ మీకు దొంగలు కలిసి మంచిగా మహేంద్రియాలు అది తెచ్చుకోరు. 18 lakhs హైయెస్ట్ పక్కన ఇగో ఈమె దొంగ పిల్ల ఉంది. ఈ దొంగ పిల్లనే వచ్చారు. ఇగో ఇల్లు కూడా డాన్స్ ఆడుతుంది ఈ దొంగ పిల్ల. అన్నీ డాన్సర్ 8 lakhs ఆనం జరుగుంది కానీ ఇది అంటే వచ్చి ల్యాప్టాప్ లో గేమ్ ఆడుకుంటారు. పాపం మావాడు అయ్యా ఆయనకి సెట్ అయితే లేదు కానీ ఆడు చూడు ఎట్లా కెమెరా రే దిగావరే బార్ వస్తుంది మా వాళ్ళందరూ మంచి దబాబా సైన్లో పెట్టుకుంటారుగా. రాయరు ఓవరుకో బాయ్ సార్ చెప్పిండు. లాస్ట్ మీట్ అని చెప్పి గట్టే రాస్తున్నట్టుగా. ఏం రాస్తుర్రా? ఆల్వేస్ కీపర్స్ మైదా మా చేద్ది మోటివేట్ ఆల్వేస్ కీపర్స్ కనెక్టెడ్ అని పెడితే ఎక్కువ కలిసి ఒక బలి చేయొద్దురు అట్లా. ఏం రాస్తుండు ఒక్కడిని పట్టుకొని ఇట్లుంటది మాతోటి. అందగాడా సాయి సెట్ ఉన్నదిగా. ఎత్తినగానికి కరెక్ట్ పొజిషన్లో రాస్తున్నాడు. ఎట్లా పెట్టి అయితే సైన్లు అయితే వేస్తారు. సాయిగాడు అంటే ఇట్లా ఉంటాడు మా దాంట్లో. సాయి ఏంది సాయి గట్లా అంత మంచి వాల్యూ వస్తుంది ఆరా నీకు సాయి? మావాడు ఏమో రాస్తుండు కామాందు. జిమ్ములు తీసి దొడ్డుగా అయిండు బర్రెలా కాఫీలు తాగి. షెట్టారా అది పాపం షెట్టును ఖరాబ్ చేసిరు కదా. ఏంది పాపం తెల్ల షెట్ని నాశనం చేస్తారు వీళ్ళు. ఇంకా పెద్దగా రాయరా అన్నీ నాశనం చేస్తారు అన్నీ. మొత్తం రౌండ్ యువన్కి ఏడ ప్లేస్ దొరికితే ఆడ రాసుడే. ఏ యాంగిల్ దొరికితే ఆ యాంగిల్లో రాస్తుంది చూడు. చూడు రాయరా వావ్ బాగుందా. సైన్ చేయరా అంటే ఈడు ఎస్ఏ రాస్తున్నాడు.